శ్రీమాత్రే నమః. గణేష పురాణాన్ని రచించింది వేదవ్యాస మహర్షి. అసలు గణేష పురాణం రచించాలని మహర్షికి సంకల్పం ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. ఒకరోజు ఆ మహర్షికి ఒక ఆలోచన కలిగిందట. ఏమనంటే, ఎందుకు మా నాన్నగారైన పరాశర మహర్షి ఒక పల్లె స్త్రీ అయిన సత్యవతిని చేపట్టారు? అందుకు బదులుగా ఏ మునికాంతనో ఎందుకు చేపట్టలేదు? అలాగే ఇంకొక ఆలోచన కూడా కలిగిందట. నాబోటి పండితుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉన్నాడా అని. నేనే వేదాలను 4 భాగాలుగా విభజించాను, బ్రహ్మసూత్రాలను రచించాను. పంచమ వేదమైన మహాభారతాన్ని గణేశ్వరుణ్ణి వ్రాయసగాడుగా పెట్టుకొని నేనే రచించాను అని ఆలోచన కలిగింది. అటుపైన ఆ మహర్షికి వేదాలకు అర్థం జ్ఞప్తికి రాలేదు. మహాభారతంలో తాను రచించిన పద్యాలకే అర్థం మర్చిపోయాడు. అలా ఎందుకు జరుగుతుందో ఆ మహర్షికి అర్థం కాలేదు. తనకి ఆ స్థితి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మకి ప్రణమిల్లి తన పరిస్థితి చెప్పగా బ్రహ్మదేవుడు ఇలా వివరించాడు. మహర్షి, ఈ పరిస్థితికి కారణం నీకు కలిగిన అహంకారమే. నీ బుద్ధియందు చేరి మహాభారతాన్ని రాసింది గణపతే. నీవు క్షణికోద్రేకంతో, అహంకారంతో అహమేవ కర్త, నేనే అన్నీ రచించాను అనుకున్నావు. అందుకే నీలో ఉన్న గణేష శక్తి అయిన సిద్ధి, బుద్ధి నీ నుండి తొలగిపోయాయి. అయ్యో స్వామి, నా వల్ల ఎంత పొరపాటు జరిగింది, ఇప్పుడు నేనేం చేయగలను అనగా బ్రహ్మదేవుడు ఇలా సెలవిచ్చాడు. నీకు గణేశునికి ఎంతో ప్రియమైన బీజాక్షరాన్ని ఉపదేశిస్తాను, అది విడవకుండా చేయు అని చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి గోకర్ణ క్షేత్రానికి వచ్చి 40 రోజుల పాటు జపం అనుష్ఠాదులు చేయగా గణేశుడు ప్రసన్నుడై దర్శనమిచ్చాడు. తన తొండాన్ని ఆ మహర్షి తలపై పెట్టాడు. అందులో నుండి నీటి బిందువులు ఆ మహర్షి తలపై పడగానే తనకి పూర్వశక్తులు తిరిగి వచ్చాయి. అప్పుడు ఆ మహర్షి గణేశునికి నమస్కరించి, స్వామి, నేను నీకు ఎల్లప్పటికీ భక్తుడని, నేను గణేష పురాణాన్ని రచిస్తాను అని చెప్పాడు. ఈ విధంగా మనకి వేదవ్యాస మహర్షి గణేష పురాణాన్ని అందించాడు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాం. శ్రీమాత్రే నమః.